ఇలా చెప్పండి, ఎవరైతే బీసీల రిజర్వేషన్ రాకుండా ఆపినటువంటి కేసు వేసినటువంటి బుట్టం గారి మాధవ్ రెడ్డి ఓడిపోవడం జరిగింది, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. భారతదేశము స్వాతంత్రం 1942 వచ్చిన తర్వాత మనది భారత రాజ్యాంగ రచన అమలైంది. అంబేద్కర్ గారు మరి అమలు చేసిన తర్వాత గణతంత్ర రాజ్యాంగంగా మనది ప్రకటించుకోబడ్డది భారతదేశం. అంటే ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరి సామాజిక వర్గం ఎంత ఉందో వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వారి వాటా వారికి దక్కాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మరి వాళ్ళ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వరకు అమలైనవి. ఆ తర్వాత ఉన్నత వర్గాలకు మానవ వనరులు ధనంతో వాళ్ళు ఈ 80 సంవత్సరాల కాలంలో అనేక మంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు. కానీ ఈ దేశ నాగరికత సమాజం కోసం పనిచేసిన ఒక ఒడ్డెర ఇప్పటి వరకు అసెంబ్లీకి పోలేదు, ఒక మంగళి ఇప్పటి వరకు అసెంబ్లీకి పోలేదు, ఒక కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు అసెంబ్లీకి పోలేదు. ఇట్లా అనేక సామాజిక వర్గాలు, కుల వృత్తులు భారత స్వాతంత్రం వచ్చినాక మరి వాళ్ళ వృత్తులు విధ్వంసమైనాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా విధ్వంసం జరిగినాయి. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడిప్పుడే బీసీ యువత విద్యావంతులుగా మారుతున్నారు, ఆర్థికంగా నిలబడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. మరి రాజకీయ పార్టీలు బీఆర్ఎస్కు ఇప్పటికి కూడా రాజకీయంగా బీసీలకు ఇంత రిజర్వేషన్లు ఇస్తామనే ఒక స్పష్టత ఇప్పటికి లేదు. బీజేపీ అనేది గెలుపు గుర్రాలకి ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడుతుంది. ఇలాంటి సమయంలో మాధవరెడ్డి లాంటి వాళ్ళు మరి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది వాళ్ళ రాజకీయంగా మేమైతే వాళ్ళ అవివేకంగానే భావిస్తున్నాం. ఎందుకంటే వారు బీసీలు వ్యతిరేకంగా కోర్టుకు పోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే మాధవరెడ్డి అంటే ఆయన ఒక చిట్టేలికలు అంటాడు. ఆ ప్లేస్లో మాధవరెడ్డి ప్లేస్లో ఇంకా ఏ రెడ్డి ఉన్నా, ఏ వెలమ ఉన్నా, ఎవరున్నా కూడా అక్కడ కోర్టులు మనకు అలాంటి తీర్పులే ఇస్తాయి. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో బీసీలకు స్పష్టమైన రాజ్యాంగ రక్షణకు సంబంధించిన నిర్ణయాలు కానీ రిజర్వేషన్లు కానీ ఇప్పటివరకు లేవు. కేవలం 9th షెడ్యూల్ పెట్టడంతో మరి బీసీలకు మనకు 42% రిజర్వేషన్లు అనేది అమలవుతుంది. కాబట్టి మాధవరెడ్డి అంటే ఆయనను కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే ఆయన వేసాడు తప్పితే ఆయన పాత్ర అందులో ఏం లేదని మేము భావిస్తున్నాము. అయినా అతన్ని మేము బలిపశువులాగానే చూస్తున్నాం. ఆయన పాత్ర కేవలం ఒక పాత్రధారుడే. సూత్రధారులంతా కూడా రాజకీయ పార్టీలు వెనకాల ఉండి ఆయన్ను ఆ విధంగా నడిపించినాయి. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాంటి నిర్ణయాలే వస్తాయని మరి కోర్టులు కూడా గతంలో మనకు తమిళనాడులోగా మనకు మహారాష్ట్రలో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి అలాంటి నిర్ణయాలే వచ్చినాయి. ఇక్కడ కూడా అలాంటి నిర్ణయాలే వస్తాయని మేము భావిస్తున్నాం. మల్లారెడ్డి టికెట్ ఇచ్చిన విషయం నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో మాధవరెడ్డి అనే వ్యక్తి ఒక సంచలనంగా మారిండు. బీసీ రిజర్వేషన్లు రాజకీయ పార్టీలు ప్రకటించిన తర్వాత అమలయ్యే క్రమంలో కోర్టుకు వెళ్ళడంతో ఆ రిజర్వేషన్లకు బ్రేక్ పడ్డది. మరి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారి మాధవరెడ్డి అనే పేరు పుట్టంగారి మాధవరెడ్డి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన పేరు తెలియకపోవడం అనేది ఆయనకు సంబంధించిన మరి నియోజకవర్గ పార్లమెంట్ ఎమ్మెల్యే అతను ఆయన తెలియకపోవడం అనేది మేము చింతిస్తున్నాం. తెలియకపోవడం అనేది ఒకవేళ మీరు అడిగినటువంటి 70 కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఈ మేయర్ పదవులు 4 మేయర్ పదవులేమో బీసీలకు ఇవ్వాలని అడుగుతున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోకపోతే మీకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? అంటే గ్రామ పంచాయతీల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్టీలు తక్కువ ఉంటుంది. మిగతా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా తక్కువగానే ఉంటారు. కాబట్టి మా జనాభా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో 65 నుండి 70% ఉంటుంది. కాబట్టి ఈ 116 మున్సిపాలిటీల్లో మా జనాభా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 56% రిజర్వేషన్లకు సంబంధించిన జనాభా ఎంత ఉందో అంతవరకు మరి చైర్మన్లు ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా మేయర్లు కూడా మనకు 7 మేయర్లు ఉన్నాయి కార్పొరేషన్లు. మా జనాభా ఎంత ఉందో ఆ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్తున్నాం. ఎందుకంటే జనాభా దామాషా పద్ధతి ప్రకారము ఈరోజు బీసీలకు
న్యాయపరమైన వాటా దక్కాల్సిన అవసరం ఉంటుంది. లేని ఎడల ఇది ఒక సామాజిక విప్లవంగా మారుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ బీసీలు చాలా నష్టపోయారు ఈ 70 ఏళ్ళ ప్రజా పాలనలో. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాంచెలి మా వాటా అంతా కూడా ఉన్నత వర్గాలే వాళ్ళే అనుభవిస్తారు. మనం చూస్తున్నాం కదా, మొన్నటి వరకు మనకు పోయిన ఎన్నికలలో కూడా 22% ఉంటే ఈ సంవత్సరం 17%కే మరి స్థానిక సంస్థల్లో అమలైనాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మరి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంటుంది. బీసీ సామాజిక వర్గంలో ఒక సామాజిక మార్పు చైతన్యం వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ముందుకు పోగలిగితే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది. మొన్న కాంగ్రెస్ పార్టీ కొంత ముందు చూపుతోటి బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో 54% వరకు ప్రకటించింది. బీఆర్ఎస్ 52% వరకు ప్రకటించింది. అదేవిధంగా మనకు బీజేపీ పార్టీ తక్కువ పర్సెంట్ 48% ప్రకటించింది. గెలుపు గుర్రాలకి ఇస్తామన్నారు. వాళ్ళ ఓటమి చూసాం. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందంటే బీసీలను వాళ్ళ ఐడియాలజీని అమలు చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు ఆ ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాలు ఇక్కడితోటే పరిమితం కాదు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ కానివ్వండి, వచ్చే పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల ఎన్నికలలో కూడా మరి ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను విస్మరిస్తారో వాటికి బీసీలు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా భవిష్యత్ కార్యాచరణ కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఒక పెద్ద ఎత్తున బీసీలను ఈ 3 సంవత్సరాల కాలంలో చైతన్యం చేసే విధంగా ఉంటుంది. మరి అన్ని బీసీ సంఘాలను, కుల సంఘాలను, ఎస్సీ ఎస్టీలను, ఆగ్రకుల పేదలను, ప్రజాస్వామికవాదులు అందరినీ కలుపుకొని ఒక సామాజిక న్యాయం అనేది ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటా అంతా దక్కే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలు సమానత్వంతో ముందుకు పోవాలని మా యొక్క కృషి ఉంటుంది. దానికి మాకు స్ఫూర్తి సర్దార్ సర్వై పప్పన్. ఆయన 300 సంవత్సరాల క్రితమే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలి అని చెప్పి మరి బుద్ధుని సిద్ధాంతంతో అతను గోల్కొండ రాజ్యాన్ని జయించి అనేక వర్గాలకు పాలనలో, అధికారంలో, సంపదలో సమాన వాటా పంచింది. కాబట్టి సర్వై పప్పన్ స్ఫూర్తితోటి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు వి నాగభూషణం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు అయితే అయిపోయినాయి. దాంట్లో భాగంగా మన బీసీలు చాలా మటుకు గెలిచారు. కాబట్టి వాళ్లకు మన దామాషా ప్రకారంగా చైర్మన్ ఇవ్వాలంటని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మేయర్లు కూడా ఒక 4 ఇవ్వాలంటని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే జనరల్ స్థానాలలో కూడా మన వాళ్ళు కష్టపడి గెలిచారు కాబట్టి వాళ్ళకు అవకాశం కల్పించాలంటని చెప్పి భావిస్తూ, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మన యొక్క రాజ్యాధికారం సంపాదించాలంటే మనము అధికారంలో ఉంటేనే సాధించగలుగుతాం, లేకుంటే సాధించలేమంటని చెప్పి భావిస్తూ నేను